ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత అందరిని కులాలని కలుపు కట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. సరే మా కులం అంటున్నారు మీరంతా నాయకులంతా. వాళ్ళు మీ కులంలో పుట్టినోడి ఇంటికి 3 సార్లు ప్రధానమంత్రి చేసిన నరేంద్ర మోడీ గారు వచ్చారు. అది మీరు గొప్పగా ఎందుకు చెప్పుకోవట్లేదు? నిరంతరం ఆయన్ని ఎక్కడో తెలంగాణ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర కుక్కలారా పోండరంటే నిన్నేమో అమ్మటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడికి వచ్చి వాళ్ళు మెచ్చుకుంటున్నాడు. ఓ పక్కన మన ఆంధ్ర కుక్కలను తిడతా ఉంటే ఓ పక్కన మీరు మెచ్చుకుంటున్నారు. మీకు ఎంత గౌరవం ఉందో ఈ రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద నేను అడుగుతా ఉన్నా. ఏదన్నా ఆంధ్ర తెలంగాణ అనేది సోదరభావంగా కలిసి ఉండవలసిన అవసరం ఉంది తప్ప ఎక్కడ కూడా మన విద్వేషాలు ఎక్కడ విద్వేషం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది? అసలు నాగేశ్వరరావు గారు ఎక్కడ కూడా నాగేశ్వరరావు గారిని ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించలేదు ఎప్పుడు కూడా. ఈరోజు ఆయన ఎంత పెద్ద మాట మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పి అన్నారని అంటున్నారు. మీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఒక మనిషిని క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మాట్లాడే హక్కు ఏ జర్నలిస్ట్కి లేదు. మీరు సీనియర్ జర్నలిస్టులు అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు. అది మేమేం అనలేదు కదా. అక్కడ కూడా ఎవరికో బాధ కలుగుతుంది. కుర్రోళ్ళు ఏదో కొంతమంది కంప్లైంట్ ఇచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తామని కూడా చెప్పలేదు. ఆయన వదిలేయమని చెప్పారు. మొన్న మీటింగ్లో కూడా మేము 10 మంది మీటింగ్లో ఉన్నప్పుడు అవన్నీ వదిలేండి, నాగేశ్వరరావు అందరినీ మాట్లాడతారు, మనం కూడా దాని గురించి పట్టించుకోవద్దని చెప్పిన మాట వాస్తవం. దానికి నువ్వు తెలంగాణకు రా అంటే భారతదేశానికి ఏమైనా పాస్పోర్ట్లు పెట్టండి, లేకపోతే ఏ స్టేట్కి స్టేటు వీసాలు పెట్టేస్తే ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళినా, తెలంగాణ నుంచి ఎక్కడ రావాలన్నా వీసా తీసుకుని వెళ్తాం మేము. అది కూడా మీకు కలిసి వస్తుంది. లేకపోతే అక్కడ భూమి ఇస్తారంట. అక్కడ ఉన్నంతసేపు తన్ని తగిలేశారు ఆంధ్ర వాడిని. ఇప్పుడేమో మీరు అక్కడ 50 ఎకరాలు భూమి ఇస్తారని చెప్తున్నాడు ఒక ఎమ్మెల్యే. ముందు మీ తెపాల మీరు తోముకుంటారు బాబు, మేమేదో మా తెప్పలు మేము పడతాం. నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు. కాబట్టి ఇది అన్నీ ఒకసారి పరిశీలించండి. ఎంత కుతంత్రం అనమాట. ఒక మనిషి ఎదుగుదలని ఎవరో భరించలేని పరిస్థితి.